ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించిన ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరిచి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము యెషయా గ్రంథం 60వ అధ్యాయం 18వ వచనం ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరిచి ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. ఇకను నీ దేశమున బలత్కారమును మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అను మాట గాని నాశనము అను మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకుందువు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును ఆనాడు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానంగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యెషయా గ్రంథం 60వ అధ్యాయం 18వ వచనం దేవుడు యెషయా ప్రవక్త ద్వారా భవిష్యత్ కాలంలో రాబోతున్న క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిలో నెరవేర్చబడే ఈ వాగ్దానాన్ని ముందుగా దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ప్రవచన రూపంలో తెలియజేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుని మహిమగల రాజ్యంలో ఆ శాశ్వత కాలంలో నెలకొనే పరిస్థితులను ఈ వాగ్దానం మనకు సూచిస్తూ ఉంది. దేవుని మహిమగల రాజ్యంలో, దేవుని శాంతియుతమైన పరిపాలనలో ఈ లోకంలో ఉండేటట్లుగా హింస కానీ, విధ్వంసం కానీ, దౌర్జన్యం కానీ, అణిచివేత కానీ ఉండకుండా వాటికి బదులుగా శాంతి, భద్రత, విముక్తి, మరి ప్రాముఖ్యంగా వీటన్నిటిని కలుగు చేసిన దేవునికి స్తుతులు ఉంటాయని ఈ వాగ్దానం మనకి తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. గనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వాగ్దానంలో మనం చూస్తే పాడు అనే మాట కానీ నాశనం అనే మాట కానీ వినబడదని దేవుడు మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా రక్షణే నీకు ప్రాకారం అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు శత్రువుల బారి నుండి, శత్రువుల దాడుల నుండి వారిని సంరక్షించుకున్నటకు, రక్షించుకున్నటకు వారి ప్రాకారపు గోడలు నిర్మిస్తూ ఉండేవారు. దేవుని వాక్యంలో మనం చూస్తే యెరూషలేము ప్రాకారపు గోడలు మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన మహిమగల రాజ్యంలో రక్షణే నీ ప్రాకారంగా, అంటే దేవుడే వారికి రక్షణ గోడగా, దేవుడే వారికి రక్షణ ప్రాకారంగా ఉంటాడని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కలుగు చేస్తున్న శాంతి, భద్రత, విడుదల ద్వారా ఆయన మహిమగల రాజ్యంలో ఆయనను స్తుతించుట, దేవుణ్ణి స్తుతించుట ద్వారం లాంటిది అని దేవుడు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది భవిష్యత్తులో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చే శాంతి మరియు రక్షణకు సంబంధించిన వాగ్దానమైనప్పటికీ ఆధ్యాత్మికంగా నేడు ఆయనను విశ్వసించిన మన జీవితాల్లో కూడా నిత్య శాంతి కోసం నూతన ఇశ్రాయేలుమైన మనకు దేవుడిస్తున్న వాగ్దానమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన హృదయాల్లో ఆ మహిమగల రాజు అయిన యేసుక్రీస్తుకి, ఆయన వాక్యానికి చోటిస్తామో అప్పుడే ఈ వాగ్దాన నెరవేర్పును మన జీవితాల్లో మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఈ వాగ్దానం ద్వారా దేవుడి ఉదయకాల సమయంలో వీక్షిస్తున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో ఎప్పుడైతే మహిమగల దేవుడైన యేసుక్రీస్తుకి, ఆయన వాక్యానికి నీవు చోటిస్తావో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయాన్ని రాజుగా ఆయన పరిపాలన చేసి నీలో ఉన్న కలవరాన్ని, భయాన్ని, ఆందోళనని దేవుడు తొలగిస్తానంటూ ఉన్నాడు. అదేవిధంగా పాడు అనే మాట వినబడకుండా, దౌర్జన్యం అనే మాట వినబడకుండా, నాశనం అనే మాట వినబడకుండా నీ మనస్సులో నెమ్మదిని దేవుడు కలుగు చేస్తానని ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నాశనము నీ సరిహద్దుల్లోనికి రాకుండా, అంటే నీ సరిహద్దుల్లో సమాధానాన్ని కలుగు చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఈ విషయం మనం చూస్తే 147వ కీర్తన 14వ చరణంలో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా మీ కుటుంబం, మీ జీవిత సరిహద్దుల్లో భయము కానీ, నిరాశ కానీ, శత్రు కార్యకలాపాలకు స్థానం లేకుండా దేవుడు చేస్తానంటూ ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే యోబు ఇంటి వారికి దేవుడు కంచె వేసినట్లుగా నీ కుటుంబానికి, నీ జీవితానికి దేవుడు కంచెగా ఉండి, దేవుడు రక్షణగా ఉండి నిన్ను కాపాడుతానని దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భౌతిక భద్రత కంటే
దేవుడే నీకు రక్షణగా ఉంటానని దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 125వ కీర్తన 2వ చరణంలో మనం చూస్తే యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండునని అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే ఇటువంటి గొప్ప రక్షణ, కాపుదల, భద్రతను దేవుడు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా స్తుతించడం ద్వారా ఆశీర్వాదము దేవుణ్ణి అనుగ్రహిస్తానని ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ వాగ్దాన ఆశీర్వాదాలన్నీ నీ జీవితంలో నీవు ఎప్పుడు పొందుకోగలవంటే మహిమగల దేవుడైన యేసుక్రీస్తుకు, ఆయన వాక్యానికి నీ హృదయంలో నీవు చోటిచ్చి ఆ వాక్య ప్రకారంగా నీవు బ్రతికినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సరిహద్దుల్లో పాడు అనే మాట వినబడకుండా, నాశనం అనే మాట వినబడకుండా, అంటే దౌర్జన్యం, అన్యాయం ఇటువంటి పరిస్థితులు లేకుండా, నాశనం అనే మాటలు లేకుండా, నాశనం వంటి పరిస్థితులు లేకుండా, నాశనకరమైన పరిస్థితులు లేకుండా దేవుడు రక్షణయే నీకు ప్రాకారంగా, దేవుడే నీకు రక్షణ గోడగా, రక్షణ ప్రాకారంగా ఉంటానని, అదేవిధంగా నీవు స్తుతించడం ద్వారా దేవుని ఆశీర్వాదము దేవుడు నీకు దయచేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కనుక ఇటువంటి గొప్ప శాంతి, అదేవిధంగా భద్రత, విముక్తి, అదేవిధంగా దేవుని స్తుతించడం ద్వారా కలిగే ఇటువంటి ఆశీర్వాదకరమైన వాగ్దానమును నీ జీవితంలో నీ పొందుకోవాలంటే దేవుడు కోరే ఆత్మీయ జీవితం, దేవుడు ఏం కోరుతున్నాడంటే నీ హృదయంలో ఆ మహిమగల దేవుడైన యేసుక్రీస్తుకు నీవు చోటిచ్చి ఆయన వాక్యానికి నువ్వు చోటిస్తే లోక పరిస్థితులకు కాకుండా, పాపానికి కాకుండా, అవిధేయతకు కాకుండా, అపవిత్రతకు కాకుండా దేవునికి నీవు స్థానం ఇవ్వగలిగితే దేవుడు నీ సరిహద్దుల్లో సమాధానం అనుగ్రహించడమే కాకుండా నీకు భద్రతగా ఆయన ఉండి సమాధానకరంగా, నెమ్మదిగా నీ జీవితాన్ని ఆయన ముందుకు నడిపిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరే ఇటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఈ వాగ్దాన నెరవేర్పును, ఈ వాగ్దాన ఆశీర్వాదములను మీరందరూ పొందుకోవాలని ప్రభు సేవకునిగా నేను కోరుచు ఈ వాగ్దానపు మాటలన్నీ ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన గొప్ప వాగ్దాన మాటను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో నీవు కోరే ఇటువంటి ఆత్మీయ స్థితిని కలిగి నీ ద్వారా వారి సరిహద్దుల సమాధానము, నెమ్మది, దేవా నీ రక్షణను వారు పొందుకొని దేవా సమాధానకరంగా వారి జీవితాలు ముందుకు వెళ్తూ నీ గొప్ప కార్యాలు వారు చూచుటకు మీరే సహాయం చేయమని వీక్షించిన ప్రతి ఒక్కరి జీవితాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి దినము తలపెట్టే ప్రయత్నాల్లో, దేవా ప్రయాణాల్లో నీ సన్నిధిని కాపుదల అనుగ్రహించి దేవా వారు చేస్తున్న తలపెట్టే ప్రతి కార్యాల్లో నీ గొప్ప సఫలతను మీరు అనుగ్రహించి నడిపించమని, వారి ఆరోగ్యాలు దీవించండి, వారి ఆత్మీయ జీవితాలపై నీ కృపను అనుగ్రహించి దేవా నీవు కోరే ఆత్మీయ స్థితిలో వారు ముందుకు నడిపించమని మరొకసారి ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.